పాకిస్తాన్కు షాక్, జైలు నుంచి 200 మంది ఖైదీల పరార్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పాకిస్తాన్ జైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరాచీలోని మాలిల్ జైల్లో ఖైదీలుగా ఉన్న వారిలో 200 మంది తప్పించుకున్నట్లు తెలుస్తుంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జైలు ప్రవేశ ద్వారాన్ని బద్దలు కొట్టి మరీ ఖైదీలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఖైదీలపై मुकम्मल रोड पर सन्नाटा छा गया। पुलिस वाले कैदी को तलाश में बाहर निकले। फायरिंग की आवाजें सुन सकते हैं आप। పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో మే 30న 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో మాలిల్ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం రావచ్చన్న వార్తల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జైల్లో ఉన్న ఖైదీలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే అదే అదునుగా భావించిన ఖైదీలు పోలీసులపై దాడి చేసి మరీ తప్పించుకున్నారు. मुकम्मल रोड पर सन्नाटा छा गया। पुलिस वाले कैदी को तलाश में बाहर निकले। फायरिंग की आवाजें सुन सकते हैं आप। ఖైదీల పరారీ ఘటనతో కరాచీ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జైలు పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలు ఎవరూ సంచరించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ జైలును సీజ్ చేశామని తెలిపారు. అలాగే కరాచీలోని అన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు. ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. अभी ये काशिफ साहब हमारे साथ खड़े हैं। अभी सारी पुलिस अभी कार्डन किया हुआ है पूरे जेल को। जो निकल गए हैं वो निकल गए हैं, बाकी जो जेल में अंदर हैं अभी इनकी काउंटिंग करेंगे तो पता चलेगा। अभी अंडर कंट्रोल तो है, अभी जो अंदर जेल में है वो तो अंडर कंट्रोल है। अभी जैसे काउंटिंग करेंगे तो पता चलेगा कि कितने निकले हैं कितने नहीं निकले। कोई हलाकतें, कोई जख्मी होने की जख्मी कुछ हमारे पुलिस वाले भी हुए हैं, कुछ कैदी भी हुए हैं, उनको हॉस्पिटल भेजा है। डिस्ट्रिक्ट पुलिस ने और कानून नाफिज करने वाले इदारों ने रिस्पांस बर्वक्त किया है। जी जी बिल्कुल जी। डिस्ट्रिक्ट पुलिस, रेंजर्स, एफसी बर वक्त पहुँचे तभी ये सेफ्टी हुई है। थैंक यू।